హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 5 రకాల రింగ్ స్టిచ్చెస్ చూద్దాం. అంటే రింగ్ స్టిచ్చెస్ అని ఎందుకంటే అంటున్నాను, ఇది ఏంటంటే రౌండ్గా ఉంటాయి కదా. అంటే మనము నెక్ కుడతాం కదా డ్రెస్సెస్కి వాటికిను, అలాంటప్పుడు ఈ రింగ్ స్టిచ్చెస్ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కర్వ్ ఉన్న ఏ స్టిచ్చెస్కైనా కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఆల్రెడీ మనము 205 స్టిచ్చెస్ నేర్చుకొని ఉన్నాం కదా. ఈరోజు 206 నుంచి 210 వరకు 5 స్టిచ్చెస్ నేర్చుకుందామండి. ఇదేంటంటే కాజా కుట్టులాగే వస్తుంది. ఇటుకి అటుకి కాజా కుట్లు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను కాజా కుట్లలో ఈ స్టిచ్ అయితే చూపించలేదు. ఇది ఎలాగా అంటే ఇలాగా బోన్ స్టిచ్ లాగే వస్తుంది, ఫిష్ బోన్ స్టిచ్ లాగే వస్తుంది. అయితే మనము కాజా కుట్టుని అలాగా క్రియేట్ చేసుకుంటాం అన్నమాట. ఒక రౌండ్ అవుట్లైన్ అంతా ఈ కాజా కుట్టు కుట్టేస్తాం కదా. కుట్టేసిన తర్వాత మళ్ళీ లోపల రౌండ్ కూడా ఈ కాజా కుట్టు ఫిష్ బోన్ స్టిచ్ వచ్చినట్టుగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత చాలా క్యూట్గా అనిపిస్తుందండి. అలాగే ఈ స్టిచ్ చాలా సింపుల్ కూడాను. చాలా ఎక్కువగా మనము రౌండ్గా కుడుతుంటాము స్టిచ్చెస్. అప్పుడు ఏమవుతుందంటే ఆ రౌండ్ స్టిచ్చెస్కి అన్ని స్టిచ్చెస్ మ్యాచ్ అవ్వవు. అందుకని చెప్పేసి అలాంటి స్టిచ్చెస్కి మ్యాచ్ అయ్యే స్టిచ్చెస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక 5 చూపిస్తాను. ఎక్కువ చూపించను, ఎందుకంటే ఈ 5 స్టిచ్చెస్ మెయిన్ స్టిచ్చెస్ అన్నమాట. ఇంకా తర్వాత ఎక్కువ అంటే నేను ఎప్పుడైనా నెక్ డిజైన్ కుట్టి చూపించాను అనుకోండి, అప్పుడు ఆల్మోస్ట్ ఈ డిజైన్స్ కూడా కాల్సి వస్తాయి కాబట్టి మీకు అర్థమైపోతుంది ఇంకా బాగాను. చూసారు కదా ఎలా కుడుతున్నాను. చాలా కుడుతుంటే ఇలాగే చాలా బాగుంది కదా. అయితే దీనికి నేను ఏం చేశానంటే ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ తేడం కోసం అని చెప్పేసి ఇలాగా ఫ్రెంచ్ నాటు ఆ సెంటర్లో వేసాను అనమాట. వేయకపోయినా చాలా క్యూట్గా ఉందండి. అయితే ఇలాగ పూసలు అవి పెట్టుకోవచ్చు, ఫ్రెంచ్ నాట్ వేసుకోవచ్చు, అలాగే ఆ బార్డర్ చుట్టూతో మళ్ళీ గొలుసు కుట్టు కూడా కుట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడి నుంచి మీ ఇష్టం అనమాట. నేను చూపించింది ఏంటంటే మెయిన్ ఈ స్టిచ్లోని మెయిన్ పాయింట్ ఏంటంటే కాజా కుట్టుని అటుకి ఇటుకి కలిపి కుట్టడము. మీరు నా ఛానల్లో అన్ని స్టిచ్చెస్ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నానండి. ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి, మొత్తం కోర్స్ అంతా నేర్చుకోండి. చాలా ఈజీగా అర్థమయ్యేలాగే నేర్పిస్తున్నాను. ఇప్పుడు తర్వాత స్టిచ్ అండి. ఇది చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ స్టిచ్ అయితే నెక్ డిజైన్కి ఇంకా చాలా బాగుంటుంది. అయితే మనము కుట్టినప్పుడు కింద వైపు కుట్టినప్పుడు లెఫ్ట్ సైడ్కి దారం ఉండాలండి, పై వైపు కుట్టినప్పుడు రైట్ సైడ్కి ఉండాలి. ఆ విధంగా కుడితేనే కరెక్ట్గా మనకి అది కరెక్ట్ పాయింట్ వస్తుంది. అంటే మధ్యలో ఒక డిజైన్ ఫామ్ అవుతుంది చూసారా, అది చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి ఇంట్రెస్ట్ అయిన వాళ్ళకి మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది కాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కుడుతున్నప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో అడిగారనుకోండి, నేను క్లారిటీ ఇచ్చేస్తాను. ఇంకా కొన్ని స్టిచ్చెస్ ఉన్నాయండి, అవన్నీ నేర్పిస్తాను. నేర్పించేశాక అప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పిస్తాను. అందుకని ఎట్టి పరిస్థితుల్లో నా ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం ఆపకండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్దండి. ఈ నెక్స్ట్ది ఏంటంటే గొలుసు కుట్టే మనము డిటాచ్డ్ చైన్ స్టిచ్ నేర్పించాను కదా, అలాగే కుట్టాలి. అయితే దాన్ని మనము ఎంత అందంగా మనము ఈ నెక్ డిజైన్లకి వాటికి రింగ్ డిజైన్స్కి
ఫామ్ చేయొచ్చు అన్నది ఇక్కడ నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. దీనికి మళ్ళీ ఎక్స్ట్రా డెకరేషన్ కూడా అక్కర్లేదు. ఇలా కుట్టేసరికి ఆ డిజైనే కాస్త అందాన్ని తెచ్చేస్తుంది అనమాట ఫుల్గాను. నా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ అయి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చూసి నేర్చుకోవచ్చండి. ఇంకా చాలా కోర్సెస్ నేను నేర్పిస్తాను. మీకు వరుసగా అన్నీ రావాలి, అన్నీ తెలియాలి అనేసి నేను మధ్య మధ్యలో నేర్పించట్లేదు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇంకొక కోర్సు నేను స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఏదైనా 100% మీకు చూపించాలి, మీకు వచ్చేయాలి, మొత్తం కోర్సు కంప్లీట్ చేయాలి, ఎక్కడ గ్యాప్ ఉంచకూడదు అన్న ఉద్దేశంతో మీకు ఇన్నాళ్ళైనా కూడా మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను నేర్పిస్తూనే ఉంటాను. ఎక్కడా వదిలిపెట్టేది లేదు. నేర్చుకున్నారంటే ఇంకా 100% వచ్చేయాలన్నమాట. మీరే సొంతంగా క్రియేట్ చేసి కొత్త కొత్త స్టిచ్చెస్ కూడా క్రియేట్ చేసి గలుగుతారు ఈ కోర్స్ కంప్లీట్ చేశారంటే. ఇందులో కొన్ని నేను క్రియేట్ చేసిన స్టిచ్చెస్ కూడా ఉన్నాయండి. అలాగే నేను నేర్చుకున్న స్టిచ్చెస్ ఉన్నాయి. అలాగే నేను నేర్పించినప్పుడు నా స్టూడెంట్స్కి నేర్పించినప్పుడు నేను క్రియేట్ చేసిన స్టిచ్చెస్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. ఈ వర్క్స్ అన్నీ ఇంకా ఓషియన్ లాగేనండి. అంత ఈదినా గమ్యం రాదు కదా, అలా ఉంటాయి. కాకపోతే ఒకటి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెడతానులేండి, పెట్టి మిగతావి నేర్పిస్తాను. ఇంకా స్టిచ్ అయిన తర్వాత ఇది చూసారా, ఇది స్టిచ్ ఎలా ఉందో. చాలా సింపుల్గా ఉంటుంది కానీ భలే ఉంటుందండి. ఇవి అంటే చాలామంది ఏంటంటే సింపుల్ వర్క్లకే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి సింపుల్ స్టిచెస్ కుట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది. నన్ను కామెంట్ సెక్షన్లో ఒకళ్ళు అడిగారండి, ఈ రోజుల్లో ఎవరు ఈ ఎంబ్రాయిడరీ స్టిచ్చెస్ కుట్టుకుంటున్నారు అనేసి. అయితే నేను మా ఫ్రెండే, తనకి నెలకి 5 లక్షల శాలరీ, డాక్టరు, చాలా సీనియర్ డాక్టరే. అయితే వాళ్ళ ఇంటికి వెళ్తేనండి, వాళ్ళ ఇంట్లోని వెళ్ళంగానే కుట్టు మిషన్ ఉంది. తను ఒక డ్రెస్ వేసుకుంది. ఆ డ్రెస్ కూడా తనే అంటే డిజైన్ చేసుకుంది, వర్క్ చేసుకుంది అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్. తనకి ఎలాంటి పొజిషన్లో ఉన్నది అన్న ఆనందం కన్నా తను కుట్టుకుంది అన్న దానికి మెచ్చుకుంటే ఎంతో పొంగిపోయిందనమాట. అందువలన ఏ IAS ఆఫీసర్లైనా కూడా ఆడవాళ్ళకండి ఇంట్లోని ఒక సోఫా మీద తను చేసిన వర్క్ ఏదైనా ఉందంటే అది చూసి పొంగిపోతారండి. వాళ్ళ వెనకాతలు వచ్చిన ఆఫీసర్స్ని చూసి కూడా పొంగిపోరు, వాళ్ళ హోదాను చూసి కూడా పొంగిపోరు. ఇంట్లో వాళ్ళు ఎంత వర్కౌట్ చేసి ఎంత ఇంటిని వాళ్ళ క్రియేటివిటీతో ఎంతలా డిజైన్ చేసుకున్నారు అన్న దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏ ఆడవాళ్ళైనా ఇస్తారు. IAS ఆఫీసర్లైనా, ఎంత పెద్ద డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, ఎవరైనా కూడా ఇంటికి ఇంపార్టెన్సే ఫస్ట్ ఇస్తారు ఆడవాళ్ళు. అందులో అంతా వాళ్ళ క్రియేటివిటీ ఉండాలని కూడా ఆలోచించుకుంటారనమాట. అందువలన నాకు ఇప్పుడిప్పుడు అర్థమైంది. నేను చాలా నాళ్ళ నుంచి ఇవి పెడదాం అనుకున్నా కానీ నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని, ఇప్పుడు ఎవరు వర్క్ చేసుకుంటారని. కానీ చాలా రెస్పాన్స్ వస్తుంది, ఎంతోమంది వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అనేసి అర్థమైంది. చాలా హ్యాపీ అనిపించింది. నలుగురికి ఉపయోగపడితే మంచిదే కదా. చూసారా ఈ డిజైన్ ఎలాగా కుడుతున్నానో. మొత్తం దారం కుట్టేసిన తర్వాత దాన్ని నిచ్చెనలాగా అంటే స్టెప్స్ లాగా పెట్టాను. మళ్ళీ ఆ పైనుంచి స్టెప్స్ లాగా కిందకి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒక దారంలో నుంచి పైకి వచ్చిందంటే ఇంకొక దారంలో నుంచి కింద నుంచి రావాలి దారం.
మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా ఆల్టర్నేట్ రావాలి. అలా వస్తేనే ఈ డిజైన్ అలా వస్తుంది. ఆ డిజైన్ అలా వస్తేనే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. చూడండి, వీడియోలో నేను క్లియర్గానే చూపిస్తున్నాను కదా, చూసేసరికే మీకు అర్థమైపోద్ది. నేను చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఇంతవరకు ఏమైనా క్లాసులు చూడలేని ఉంటే వెంటనే చూసి అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. చెయ్యి ఎంత బాగా తిరిగితే మీకు అంత బాగా ఈ వర్క్లు వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు మీరు దేని మీదైనా కుట్టినా కూడా చాలా అందంగా కనిపిస్తాయి. అదే చెయ్యి తిరగలేదనుకోండి, ఏదో కుట్టేసాము, చూసాము, కుట్టేసాము అన్నట్టు కుడితే మాత్రం ఏదో మామూలుగా ఉంటుంది, కానీ అంత అందరూ అప్రిషియేట్ చేసే అంతలా ఉండకపోవచ్చు. ఏదైనా ప్రాక్టీస్ ఉంటేనే ఎక్కువ మంచి రిజల్ట్ వస్తుందని నా అభిప్రాయం. అందువలన కొంచెం ఈ వర్క్లన్నీ నేర్చేసుకోండి ముందు. ఆ నేర్చుకోవడంలోనే ప్రాక్టీస్ వచ్చేస్తుంది. ఇప్పుడు 210 స్టిచ్ ఇది అంటే 210 స్టిచ్లు నేర్చుకునేసరికి ఎంత ప్రాక్టీస్ వస్తుందో ఆలోచించండి. చక్కగా స్టిచ్చెస్ కూడా వచ్చినట్టుగా కూడా ఉంటుంది. ఆ తర్వాత మీరు దేని మీద డిజైన్ చేసుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఈ డిజైన్ చూసారా, కుడుతుంటేనే అసలు ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. భలే ఉంది అసలు. లాస్ట్లో స్పీడ్గా చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చూపించాను కదా ఎలా కుట్టాలి అన్నది. అందుకని చెప్పి మీ టైం కూడా వేస్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో స్పీడ్గా చూపిస్తున్నాను. అయిపోయండి 5 స్టిచెస్. మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.